గోంగూర చికెన్ కర్రీ తయారీ విధానం. కావలసినవి 2 కట్టలు గోంగూర, గోంగూరలోకి 1 ఉల్లిపాయ, చికెన్ 1 కేజీ, టమాటాలు ఎర్రగా పండినవి 2, ఉల్లిపాయలు పెద్దవి 2, వెల్లుల్లి, కొత్తిమీర, అల్లం పచ్చిమిర్చి, ధనియాలు, యాలకులు, చెక్క, అల్లాన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని చున్నులపాయలు, అల్లం 2 కలిపి అయితే మనం మిక్స్ చేయాలి. ఈ విధంగా మిక్స్ అయితే చేశాక పేస్ట్ అయితే మెత్తగా రావాలి. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి వెలిగించాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను అయితే వేసి 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరకాయలను అయితే వేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం కుక్ చేయాలి. ఈ విధంగా అయితే కుక్ అయ్యాక గోంగూర వేసుకోవాలి. గోంగూర అంతా వేసుకున్నాక కొంచెం మధ్య మధ్యలో అయితే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుకున్నాక ఫైనల్లీ మనకైతే ఈ విధంగా కుక్ అవుతుంది. దీన్ని అయితే మనం మిక్సీ వేసుకోవాలి కాబట్టి చల్లారే వరకు పక్కన పెడదాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని కర్రీకి తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్స్ వేసి కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు మనం గోంగూరను అయితే మిక్సీ వేద్దాం. గోంగూర అయితే చల్లగా అయింది. దీన్ని మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి మిక్స్ అయితే వేస్తున్నాను. ఈ విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఉన్న ఉల్లిపాయలు ఎంతవరకు కుక్ అయ్యాయో చూద్దాము. ఉల్లిపాయలు బాగానే కుక్ అయ్యాయి కదా. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. ఇవి 1 మినిట్ పాటు కుక్ చేసుకున్నాక టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకున్నాక ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టడానికి అని చెప్పేసి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 మినిట్ పాటు అయితే మనం కుక్ చేసుకోవాలి. తర్వాత పసుపు అయితే వేసుకొని పసుపు కూడా బాగా పట్టేలాగా కూరకి తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకున్నాక ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్నాక తగినంత కారము, రుచికి సరిపడంత ఉప్పు 2 వేసి బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక 15 మినిట్స్ పాటు అయితే మనం కుక్ చేసుకోవాలి. స్టవ్ అయితే హైలో ఉంచి మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత అయితే కర్రీ బాగానే కుక్ అయింది, పర్లేదు. ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకొని చికెన్కి అయితే మొత్తం పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ వస్తుందండి. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇప్పుడైతే మన గోంగూర చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఇలా 2 మినిట్స్ అయితే కుక్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ మనమైతే దీంట్లోకి చికెన్ మసాలా అయితే 1 టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇంకొకసారి అయితే తిప్పేసుకొని ఒక 1 మినిట్ పాటు అయితే కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకుంటే చూసారు కదా, మన చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. చివరిగా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోవడమే అయిపోయింది. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.